ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ దినము మొదలుకొని ప్రతిరోజు కూడా ఈ దైవికమైనటువంటి దేవుని వాగ్దానాన్ని మీకు అందించడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇలా యూట్యూబ్ ద్వారా మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకొని మీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప మీకు వారికి తోడై ఉండి మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. రండి, మనం అందరం కలిసి ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదునని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఆశీర్వాదం లేక బాధపడుతూ ఉన్నట్లయితే, శ్రమలో ఉన్నట్లయితే, కష్టములో ఉన్నట్లయితే ప్రభు ఈరోజు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని, నేను మిమ్మల్ని దీవిస్తానని ప్రభు చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నిన్ను ఇది మొదలుకొని, ఈ దినము మొదలుకొని ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగినటువంటి సమస్తాన్ని ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అయితే ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఈ దినము మొదలుకొని ప్రభు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీవు చేస్తున్న ప్రతి పనిని, నీవు చేస్తున్న వ్యాపారాన్ని, నువ్వు చేస్తున్న జాబ్ని ప్రభు దీవించాలని, ఆశీర్వదించాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అయితే ఎక్కడ వారు అక్కడ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహిమోన్నతుడా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ వీడియో ద్వారా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీవిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించదనని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా మా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి. వారు వెళ్తున్న ప్రయాణాలను ఆశీర్వదించండి. వారు ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఆ పనిని క్షేమకరంగా ముగించుకొని ప్రభా మరలా గృహానికి మీరు చేర్పించాలని ప్రార్థన చేస్తూ మా బిడ్డలందరినీ మీ చేతులకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఈరోజు మనకు చేసి ఉండగా ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ఈరోజు మీరు ఆ వాక్య ప్రకారంగా ధ్యానపూర్వకంగా మీరు ఏ పని చేసినా ధ్యానముతో చేయండి. ఆ పనిని ప్రభు నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాడు, నిశ్చయముగా దీవించబోతూ ఉన్నాడు. కనుక మీరు ప్రార్థనలు ఏకీపించినటువంటి మీరు ప్రార్థనాపూర్వకంగా మీ పనులను ప్రారంభించుకోండి. ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు కలిగి ఉన్నదంతా కూడా ఆశీర్వాదం నొందబోతూ ఉన్నది. కనుక దేవుడి మాటలు దీవించి నిశ్చయముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.